వచ్చి చూసుకొని వాళ్ళకి సెల్ఫీలో ఒక ఇన్ఫో సెంటర్ దాన్ని ఆ విధంగా పార్కింగ్ లేనప్పుడు ఒకసారి ట్రైనింగ్ కూడా చేసుకునేవచ్చు. బట్ నేను ఫోటో చూపించలేదు కానీ మీరు ఊహించుకోవాలి, చాలా నాస్టీగా ఉండేది. అంటే యూ కెన్ పెట్టించి దీన్నంతటి టోటల్గా రెనోవేట్ చేసి 300 చైర్స్ పట్టేటట్టు 2 types of కలర్స్. అంటే ఇంత పెద్ద హాలు ఇది 2/3 3/4 నేను వచ్చి తర్వాత ఎల్సీడీ పెట్టించి బీసీ భవన్ స్వీకారం చేసిన తర్వాత మన బీసీ భవన్కి సందర్శించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ప్రభుత్వపరంగా వెరీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ముందు చాలా చేయాల్సి ఉంది. కాబట్టి అందులో భాగంగా ఎలా చేయాలి ప్రతిరోజు మాతో చర్చిస్తూ బీసీస్కి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడితే వాళ్ళు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్న విషయాల మీద చాలా మేధామధునమే చేస్తూ ఆ వడంబడికల భాగంగానే ఇప్పుడు ప్రతిదీ కూడా నిన్న కూడా కొంత ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఈరోజు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ అధికారులతో కూడా మీటింగ్ కండక్ట్ చేయడానికి కూడా జస్ట్ ఆఫ్టర్నూన్ ప్లాన్ చేయడం. వెరీ బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఒక్కొక్కటి సందర్శించి ఎలా కార్యాచరణ టేకప్ చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో మేడం బీసీస్ వాళ్ళ యోగక్షేమాల గురించి ప్రతిసారి కూడా వచ్చిన దగ్గర నుంచి మేమే చూస్తూ ఉన్నాం. తప్పిస్తూ ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు టేకప్ చేయాలన్న దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా హాస్టల్స్ కూడా చూడడం, అక్కడ మౌలిక వసతులు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి కూడా చాలా సూక్ష్మంగా ఆఖరికి వాళ్ళ ఫుడ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటి కూడా ఇవన్నీ చూస్తూ వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ ఏంటన్నది గవర్నమెంట్ పరంగా కూడా బీసీస్ తరఫుని ఏమేం చేయాలి ఏంటన్నది అర్థమయ్యే విధంగా కూడా ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన వీసీఎండి గారిని కిషోర్ కుమార్ గారిని వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా శుభదినం. మనకి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కల్పించేటటువంటి శాఖని మరి ఆధిపత్యం వహిస్తూ ఉన్నటువంటి మేడం గారు సవిత గారు ఈరోజు మన బీసీ భవన్కి రావడం జరిగింది. ఆల్రెడీ మేడం గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఆఫీసర్లతో రివ్యూ చేయడమే కాకుండా మొదటి నుంచి కూడా
మరి హాస్టల్స్ విజిట్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్స్ కానీ, ఈ విధంగా అన్ని రకాల బీసీకి సంబంధించినటువంటి మరి సంస్థలన్నింటినీ మేడం గారు విజిట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మేడం గారు లో ఉన్నటువంటి వినూత్నత ఏంటంటే, ఇంకా మనం బీసీలకి ఏం చేయగలం, ఇప్పటివరకు చేసిన దాంట్లో మళ్ళీ ఇంకా వాళ్ళ అభివృద్ధి చెందడానికి మనం చేయగలిగినటువంటి విషయాలు ఏంటి అని కూలంకుషంగా ఒక మేధోమథనం అనేటి ఆల్రెడీ మేడం గారు తన యొక్క ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటరాక్షన్ అవుతున్నప్పటి నుంచి మనం చూస్తుంది ఈ బీసీ భవన్. మేడం గారు ఆల్మోస్ట్ ఆల్ తన యొక్క విజిట్స్ కంటిలో భాగంగా ఈరోజు బీసీ భవన్కి రావడం జరిగింది. ఇందులో ఈ నూతనంగా ఆల్మోస్ట్ ఆల్ పాత్రగా ఉండేటటువంటి దాన్ని టోటల్గా నవీకరించినటువంటి ఈ యొక్క సమావేశ మందిరాన్ని మేడం గారు మరి దర్శించడం జరిగింది. సో దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి అనేది వారి యొక్క సూచనలు, అలాగే చైర్మన్ రూమ్స్ అవన్నీ కూడా చూసి తర్వాత ఆఫీసర్లందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా ఇప్పటి వరకు బీసీలకి ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి వాటిని కూడా మేడం గారు మరి మా అధికారులందరితో కూడా ఒక సమావేశం పెట్టుకొని మరి వాటన్నిటిని తెలుసుకుంటారు. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే, ఏదో ఒక మంత్రిగా ఉన్నాను అని కాకుండా మొదటి రోజు నుంచి కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్, అంటే మైక్రో ఇన్ఫర్మేషన్ కూడా మేడం గారు తెలుసుకుంటా వెళ్ళి మైక్రో ఇన్ఫర్మేషన్ నుంచి మ్యాక్రో ఇన్ఫర్మేషన్ వరకు మేడం గారు సేకరించి తద్వారా ఆ పాలసీ మేకింగ్లో మరి వారు బీసీలకి ఉద్ధరణ కోసం పనిచేయడానికి ఆమె దృఢ సంకల్పంతో ఉన్నారు. యాజ్ ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా వారికి మరి స్వాగతం పలుకుతూ VCNMD తర్వాత మా స్టాఫ్ అందరం పైనుంచి కింద వరకు అందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని పట్టించుకుంటూ గైడ్ చేసుకుంటూ సరి చేసుకుంటూ నిరంతరం మా గురించి పట్టించుకుంటూ అధికారులకు సూచనలు ఇస్తూ ఇంతమంది కోట్ల మంది బీసీలకి మరి ఒక దశ నిర్దేశించేటటువంటి ప్రణాళికల్ని రచిస్తూ వెళ్తున్నటువంటి మేడం గారికి డిపార్ట్మెంట్ తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని మరి మా ప్రెస్ని ప్రజల్ని ఉద్దేశించి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మేడం గారిని సవినయంగా కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50% జనాభా కలిగిన నా బీసీ సోదరులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో ఏవైతే 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీల పునాదుల నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా 14 నుంచి 19లో ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లు వేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది. ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు, అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా
లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. 56 కార్పొరేషన్లు అన్నారే తప్ప, కార్పొరేషన్ల చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప, వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం, అన్ని రంగాల్లోనూ బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. జనాభాలో 50% ఉన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత, ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఏమండి డిస్కషన్స్ జరుగుతున్నాయి సార్. ఏమనేది రద్దు చేయడం అంటే ఏమి ఉండదు, కానీ ఖచ్చితంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. బీసీలకైతే గౌరవిస్తాం, బీసీలకు అన్ని రంగాల్లోనూ నాట్ ఓన్లీ కార్పొరేషన్, విద్యాపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ బీసీలను పెద్దపీట వేయబోతున్నాం. బీసీ సౌకర్యాలు ఏంటంటే గత కొన్ని నెలల నుంచి వాళ్లకు మెయింటెనెన్స్ లేదు, డైట్ బిల్లు లేవు వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు దాని గారి గురించి కూడా దగ్గరలో డిస్కషన్ జరుగుతున్నాయి, అవి కూడా అన్నీ క్లియర్ చేస్తున్నాం. చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఏమైపోయిందంటే బాధ్యత లేకపోవడం, గత 5 సంవత్సరాలుగా బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లనే వాళ్ళు కూడా అలా తయారయ్యారు. ఖచ్చితంగా అన్ని ప్రక్షాళనలు జరుగుతున్నాయి, అందరికీ న్యాయం జరుగుతుందండి. డిస్కస్ చేస్తున్నాం సార్, దగ్గరలో దాన్ని కూడా విషయాన్ని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.